So, welcome to Mind All Minds. ఎమోషన్స్ ప్రతి మనిషికి ఎమోషన్ అనేది ఉంటుంది, కామన్ అది. అయితే ప్రేమ విషయంలో ఎక్కువ ఎమోషనల్ అయితే ఆలోచన అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఏదైనా డెసిషన్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ మన ఫ్రెండ్ అంటే పార్ట్నర్ అంటే హూ ఇస్ ఇన్ లవ్ విత్ అస్ ఏడుపు ముఖం పెట్టారు అనుకోండి, ఆ డెసిషన్ అనేది కొంచెం మార్చుకోవాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఆ రిజల్ట్ అనేది కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము ఏదైనా కూడా లాంగ్ టర్మ్లో లైఫ్ బాగుండాలి అనే నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ ఎమోషన్స్ని అందులో ఎక్కువ పెట్టొద్దు. అంటే కోపం కానీ, మూడ్ స్వింగ్స్ కానీ, లేకుంటే ఇంకేదైనా సెంటిమెంటల్ మాటలు, అంటే ఇదేనా నువ్వు ఇంతేనా, అట్లాంటివి పక్కన పెట్టి ఒక క్లియర్గా ఆలోచిస్తే మనకు ఆ రిజల్ట్ అనేది బాగుంటుంది, ఒక లాంగ్ స్టాండింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ప్రేమలో మన పార్ట్నర్ ఒకవేళ అడిగాడు అనుకోండి, సరే అడిగింది అనుకుందాం, ఒక ఆలోచనతోటి ఆలోచించు అని అన్నప్పుడు మనం దాన్ని తక్కువ చేసుకోకుండా, ఓకే ఇది ఆలోచిస్తే బాగుంటుందేమో అనే థాట్ మన మైండ్లో వచ్చేయాలి. అంతేగాని నన్ను తక్కువ చేస్తున్నారు, లేకుంటే నేను సరిగా ఆలోచించట్లేనా అని కాకుండా మ్యూచువల్గా ఒక రైట్ నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఎమోషన్స్, ఎందుకంటే ఎమోషన్స్ దే ఆర్ టెంపరీ అనమాట. ఎందుకంటే దాని అవుట్కమ్ అనేది చాలా షార్ట్ స్పాన్ ఉంటుంది. ఎందుకంటే మోర్ ఎమోషన్స్ లీడ్స్ టు ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ జర్నీ ఇన్ లవ్. అది అందుకని దాని బేస్ మీద మనం ఏంటంటే లాంగ్ టర్మ్ మన రిలేషన్ ఉండాలనుకున్నప్పుడు ప్రతిదానికి ఎమోషన్ కాకుండా కొంత ఆలోచన కూడా అందులో యాడ్ చేసి దెన్ ప్రొసీడ్ అయితే యూ విల్ గెట్ ఎ గుడ్ రిజల్ట్ అండ్ గుడ్ మూమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్.